హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మిస్సమ్మ గురించి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అంటే అది వాళ్ళు తిట్టినట్టు కాదు, అలానే వాళ్ళని పొగిడినట్టు కాదు. అంటే నా మేనకోడలు ఎప్పటినుంచో నన్ను వీడియో చెయ్యి, మిస్సమ్మ గురించి ఒక వీడియో చేయి, వీడియో చేయని ఎప్పటినుంచో అడుగుతుంది. నేనెందుకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతా, ఎందుకు నేను లేదమ్మా, నేను చేయనమ్మా అంటే అసలు వినట్లేదు. లేదు, వీడియో చెయ్యి, వీడియో చెయ్యి. ఆ మిస్సమ్మ వాళ్ళకి ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా వాళ్ళకి రిప్లై ఇవ్వట్లేదు. ఎన్నిసార్లు కామెంట్ పెట్టాం, వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. ఇప్పుడు వీడియో చేస్తే ఈ విధంగానే వాళ్ళు చూస్తారు కదా, ఈ విధంగా వాళ్ళు తెలుస్తుంది కదా, నా నా బాధ ఏంటో వాళ్ళు తెలుస్తుంది కదా. వీడియో చేయి నా మేనకోలు ఎప్పటి నుంచి అడుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. కానీ కేవలం నా మేనకోళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. హాయ్ దిలీప్ గారు, మీరు మీరు బ్రాంచెస్ పెంచుకుంటే వెళ్తున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్, కంగ్రాట్స్. కానీ బ్రాంచెస్ పెంచుకోవడం ఇంపార్టెంట్ కాదు అండి. ఉన్న బ్రాంచెస్లో ఏంటి క్వాంటిటీ ఎలా ఉంది, అవైలబిలిటీ శారీస్ అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. వచ్చిన కస్టమర్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూసుకోవాలి కదా. ఆ, అంటే ఎక్కువ చాలా ఎక్కువ ప్రైస్తో కొంటేనేమో వాళ్ళకు వీళ్ళు ఒక వాల్యూ ఇస్తారా, నార్మల్ శారీస్ కొన్న వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారా? ఎవరైనా కస్టమరే కదా. ఎక్కువ పెట్టి కొన్న కస్టమర్సే, తక్కువ పెట్టి కొన్న కస్టమర్సే కదా. ఉమ్, కానీ మీ షాప్స్లో ఏం చేస్తున్నారు, చాలా పట్టు చీరలు, కంచి పట్టు చీరలు 20, 30, 40 వేలు కొన్న వాళ్ళకి వాల్యూ ఇస్తారా? ఈ 3,000, 4,000 కొన్న వాళ్ళకి వాల్యూ ఇవ్వరా? చూపించరా? షాప్స్కి వస్తే చూపించరా? శారీ చూపించమంటుంటే చూసుకోండి, అక్కడే ఉన్నాయి కదా, చూసుకోండి. ఈ కలర్ నచ్చితే ఇంకో కలర్ చూపించమంటే ఇవే ఉన్నాయండి, మీకు కావాలి తీసుకోండి, లేకపోతే లేదు. ఇటువంటి ఆన్సర్ ఇస్తారా? అంటే మీరు పెట్టే షార్ట్స్కి, మీరు పెట్టే వీడియోస్కే కదా వాళ్ళు చూసి వచ్చేది. 3,000 చాలా 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 బాగుంది, కొనుక్కుందాం అని వచ్చేది. ఆ, అందరూ ప్రైస్ ఎక్కువ పెట్టి కొనలేదు కదా. నార్మల్ పీపుల్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉంటారు. అందరు హై ఎండ్ బాగా ఉన్నవాళ్ళే ఉండరు కదా. ఉమ్, లేని వాళ్ళకి కూడా షాప్కి వస్తే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మీరేదో కొన్ని షార్ట్స్ పెట్టి చేస్తుంటే అది నిజమే అనుకుని అందరూ వస్తున్నారు. అంతే వాల్యూ ఇస్తారేమో అందరూ వస్తున్నారు. కానీ నిజంగా షాప్స్కి వస్తే ఆ వాల్యూ ఉంటుందా? ఉంటుందా వాల్యూ? అదొకటి. మీరు ఎన్నో పెడతారు స్టాక్. ఆ షాప్కి వస్తే ఆ కలర్ ఉండదు, ఆ శారీ ఉండదు. మీరు వీడియోస్తో పెట్టిన క్వాలిటీ ఒకలాగా ఉంటుంది, డైరెక్ట్గా షాప్కి వస్తే క్వాలిటీ ఒకలాగా ఉంటుంది. మరి ఆ డిఫరెన్స్ ఏంటి? వీడియోస్తో చాలా బాగుంటున్నాయి, డైరెక్ట్గా వస్తే ఆ 3,000 రూపాయలకి ఆ క్వాలిటీ ఉండట్లేదు. ఆ, ఏమైనా అడుగుతుంటేనేమో కొనండి, 10,000, 15,000 కొనుక్కోండి, అది మంచి క్వాలిటీ వస్తుంది. 3,000 ఇదే క్వాలిటీ ఉంటుంది, ఇంతకు మించి మీకు క్వాలిటీ రాదు. మీకు క్వాలిటీ కావాలంటే 10,000 పెట్టుకోండి, 15,000 పెట్టుకోండి అని సమాధానాలు. అదా అదండి ఆన్సర్ ఇచ్చే పద్ధతి? అదా ట్రీట్ చేసే విధానం? నన్ను నా మేనకోడలు వచ్చి నన్ను మొత్తుకుంది. అసలు మమ్మల్ని చాలా, మాకు అసలు విలువ లేదు, మమ్మల్ని తీసి పారేశారు. ఇదేనా వీడియో చేయి, మనం ఎన్ని కామెంట్ పెట్టినా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు, ఇప్పుడు వీడియో చేయి అని నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తే ఇక నాకే బాధ అనిపించింది. అవును, కరెక్టే కదా. కస్టమర్ అయినా తక్కువ పెట్టుకున్న కస్టమరే, ఎక్కువ పెట్టుకున్న కస్టమరే కదా. అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి కదా. ఎక్కువ పెట్టుకుంటేనే కస్టమర్ ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది? 500 రూపాయలు చీర కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా కస్టమరే. వాళ్ళు అదే రూ. 1,00,000 కొనడానికి వచ్చిన వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నామో వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి. అంతే తప్ప వాళ్ళని ఒక విధంగా ట్రీట్ చేయడం, వీళ్ళని ఒక విధంగా ట్రీట్ చేయడం కాదు కదండి. అది చూసుకోండి మీరు. నేను అక్కడ బ్రాంచ్ పెట్టాను, ఇక్కడ బ్రాంచ్ పెట్టాను, అన్ని బ్రాంచెస్ పెట్టాను, అది అది కాదు ఇంపార్టెన్స్. బ్రాంచెస్, ఉన్న బ్రాంచ్లో క్వాంటిటీ ఉందా, క్వాలిటీ ఉందా, ట్రీట్ చేసే విధానం బాగుందా, మీ వచ్చిన కస్టమర్ ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, అవి చూసుకోండి. అవి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, మీకు నేను మీరు చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు ఫస్ట్లో మెయింటైన్ చేసిన క్వాంటిటీ, క్వాలిటీ ఇప్పుడు అస్సలు ఉండట్లేదు. అప్పుడు మీ క్వాలిటీ బాగుండేది, క్వాంటిటీస్ కూడా ఫుల్గా ఉండేది.
ఇప్పుడు అసలు ఏమీ లేదు. మీకు ఆ విషయం తెలుసా? మీకు బ్రాంచెస్ మీద బ్రాంచెస్ పెట్టుకోవడమే చూసుకుంటున్నారు తప్ప, ఉన్న బ్రాంచెస్‌లో ఎలా ఉంటుంది, ఏంటి అని చూడట్లేదు. మాది ఎక్కడో కాదండి. ఇక్కడే హైదరాబాద్. హైదరాబాద్ బ్రాంచెసే. చూసుకోండి. ఏ బ్రాంచ్‌లో ఇలా జరిగిందో చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. షాప్‌కొచ్చిన వాళ్ళని వాళ్ళ ట్రీటింగ్ చాలా బాగుండాలి. బాగా ట్రీట్ చేయాలండి. అంతేగాని తీసి పారేసినట్టుగా, విలువ లేనట్టుగా చూడకూడదు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తది. అయ్యో! వెళ్ళిపోదామా? వీళ్ళు మమ్మల్ని ఇలా చూస్తున్నారేంటి? చాలా చాలా చిరాకుగా చూస్తున్నారు మమ్మల్ని అన్న ఫీలింగ్ వస్తది. వాళ్ళు అలాగే చూస్తున్నారండి. ఆ! రూ. 2000 చీర చూపించరా అంటే పైకి కిందకి చూస్తున్నారు. ఏంటండి ఆ చూసే విధానం? అది కాదండి. మీరేమో ఆడవాళ్ళు పైకి రావాలి, ఆడవాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళ కోసం నేను హోల్‌సేల్‌గా ఇస్తాను. వాళ్ళు పెట్టుబడి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, సంపాదించాలి. మీరు షార్ట్స్‌లో, వీడియోస్‌లో మీరు చెప్తా ఉంటారు. కానీ షాప్స్‌కొస్తుంటే మీ వాళ్ళు చూపేంటండి ఎలా ఉంది? ఆ! 1500 చీర, రూ. 2000 చీర అడిగితే పైకి కిందకి చూస్తున్నారు. అక్కడ చూసుకోండి. ఆ ఉండి తీసుకోండి అన్నట్టు చూస్తున్నారు. అదేంటండి ఇలాగా? అది కరెక్ట్ కాదు కదా! కరెక్ట్ కాదుగండి. అది చెక్ చేసుకోండి. ఒకసారి మీరు ఆ బ్రాంచెస్‌లో ఎలా ఉన్నారు? వచ్చిన కస్టమర్స్‌ని ఎలా చూస్తున్నారు? చెక్ చేసుకోండి. చెక్ చేసుకోండి. అన్నీ అంటే మీ షాప్స్‌కేమో హై రేంజ్‌లో కొంటేనే మీ షాప్‌కి రావాలా? లో బడ్జెట్‌లో కొంటే మీ షాప్‌కి రాకూడదా? ఆ! ఒక 50,000 పట్టుకొని మీ షాప్‌కి రావాలా? అప్పుడే విలువ ఉంటదా? వాల్యూ ఉంటదా? ఒకేసారి 50,000 పట్టుకొచ్చి 10 చీరలు కొనుక్కుంటేనే విలువిస్తారా? ఒక రూ. 1000 2000 పట్టుకొచ్చి చీర కొంటే విలువ ఇవ్వరా? తప్పుగండది. నేను మిమ్మల్ని ఏమి అనట్లేదండి. చెప్తున్నాను ఇలా ఇలా జరుగుతుంది. మీరేమో బ్రాంచ్ పెట్టుకుందామా, ఇంకో బ్రాంచ్ పెట్టుకుందామా అని ఆ ఆలోచనలో ఉన్నారు. కానీ ఉన్న బ్రాంచెస్‌లో ఎలా ఉంటుందా అని మీరు చూసుకోవట్లేదు. ఉన్న బ్రాంచెస్ ఎలా ఉంటుంది? ఎలా ట్రీట్ చేస్తున్నారు? క్వాంటిటీ బావుందా? క్వాలిటీ బావుందా? అని మీరు చెక్ చేసుకోవట్లేదు. అక్కడింత స్టాక్ ఉంది, ఇక్కడింత స్టాక్ ఉంది. మా దగ్గర మొత్తం అంతా ఫుల్ బ్రాండెడ్, ఫుల్ క్వాలిటీ అంటారు. నిజంగాన అది మెయింటైన్ చేస్తున్నారండి మీరు? మెయింటైన్ చేస్తున్నారా? ఒకప్పుడు మీరు దాన్ని మెయింటైన్ చేసేవారు. మీరు మిస్సమ్మ అంటే స్టార్టింగ్‌లో ఫుల్ క్వాలిటీ ఉండేది. ఇప్పుడు ఆ క్వాలిటీ ఉందా? ఇప్పుడు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? ఖచ్చితంగా తగ్గింది. మీరు 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 ఎంతసేపు మీరు పాజిటివ్‌గా వచ్చే కామెంట్స్ చూడడం కాదండి. నెగటివిటీ వస్తుంది. ఎందుకు వస్తుంది? నిజంగా అది తగ్గిందా? అది అది ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవాలి. ఆ నెగటివిటీ అనేది పోగొట్టుకోవాలని ట్రై చేయండి. మాకు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు, నెగెటివ్ వీడియోస్ చేస్తున్నారు, మేము పైకొస్తుంటే వాళ్ళు ఓరల్లాగా అలా చేస్తున్నారు అని అంటున్నారు. అది కాదండి. నెగెటివ్ వస్తుందంటే మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకు నెగెటివ్ వస్తుంది? ఎక్కడ ఎక్కడ తేడా వచ్చింది? అయ్యో! దాన్ని సాల్వ్ చేసుకోవాలి, దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి అని ఆలోచించండి. అంతే తప్ప మీరు పైకొస్తుంటే ఎవరు చూడలేక కాదండి, ఓర్వలేక కాదు. అవునా? చూడండి 'ఆర్‌కే కలెక్షన్స్' ఉన్నాయి, 'విఘ్నేశ్వర' ఇన్నున్నాయి. వాటిలో కూడా మిడిల్ క్లాస్ కొనే చీరలే ఉంటాయి అక్కడ. అక్కడ షాప్‌కెళ్తుంటే రూ. 1000 చీరన్నా మామూలుగా చూపిస్తారండి. రూ. 1000 చీర పక్కిలు పక్కిలు అని అనరు వాళ్ళు. అనట్లేదు అలాగా. మరి మీ షాప్‌లో వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదండీ! అవి అలాంటివి రాకుండా చూసుకోండి. అంతే తప్ప మీరేదో పైకొస్తున్నారు, మీరు మంచి పొజిషన్‌కెళ్ళిపోతున్నారు, బ్రాంచెస్ మీద బ్రాంచెస్ పెడుతున్నారని ఓర్వలేక కాదండి అది. ఇవి చెక్ చేసుకోండి. ఇలాంటివి రాకుండా చూసుకోండి. అది మీ మంచికే చెప్పేది. మీ మంచికే చెప్పేదండి అది. అంతే తప్ప దానిని మీరు నెగెటివ్‌గా తీసుకోవద్దు. పాజిటివ్‌గానే తీసుకోండి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సాల్వ్ చేసుకోండి. అది మీకే మంచిది.